హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు లంచ్ బాక్స్లో కనేసి నేను ఫ్రూట్స్ కట్ చేసి పెడుతున్నాను. సో లంచ్ అయితే నేను చిత్రాన్నం చేసింటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పైనాపిల్ స్కిన్ అంతా తీసేస్తున్నాను నీట్గా వాష్ చేసేసిన తర్వాత. ఒకప్పుడైతే దీనికి స్కిన్ ఇలా ములుములుగా ఉంటుందనేసి నేను అస్సలు ఇష్టం ఉన్నా కూడా తినేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు మా అబ్బాయి అడిగాడనేసి ఇంకా నేనే కట్ చేస్తున్నాను. అస్సలు టచ్ చేయడానికి కూడా నచ్చేది కాదన్నమాట. సో ఇప్పుడు తలుచుకుంటుంటే కొంచెం ఫన్నీ అనిపిస్తుంది. సో దీనిపైన ఉండే స్కిన్ అంతా తీసేసాను కదా, దీన్ని అంతా సపరేట్గా తీసేస్తున్నాను. ఇది పులుపుగా ఉంటుంది, పిల్లలు తినడానికి అస్సలు నచ్చదు కదా వాళ్ళకి. సో అలాంటి పిల్లల కోసం ఉప్పు, నైస్ ఉప్పు ఉంటుంది కదా, దాన్ని ఇలా మంచిగా ఒక 2 minutes మసాజ్ చేసేసి వాష్ చేసేసి కట్ చేసామంటే చాలా స్వీట్గా ఉంటుంది, టేస్టే మారిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీ పిల్లలు తినలేదంటే ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. ఉప్పుతో కొంచెం మసాజ్ చేసి వాష్ చేసి కట్ చేస్తే పైనాపిల్ రెడీ టు ఈట్ అనేలాగా ఉంటుంది. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఆరెంజ్ కూడా పెట్టాను అనమాట. సో మంచిగా పండింది, చాలా టేస్టీగా కూడా ఉన్నింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ ఒక ఆమె నాగాల్యాండ్ నుంచి ఉంది అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోస్లో. తనకు నేను చేసే అల్లం పచ్చడి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒకప్పుడు నేను చిన్న బాక్స్లో తీసుకొని పోయి ఇచ్చింటిని. తను చాలా ఇష్టంగా తినింది. ఒక 10 సార్లు చెప్పింది చాలా బాగుంది అనేసి. ఇంకా తన కోసం మళ్ళీ ఒకసారి చేద్దామనేసి అల్లం అయితే కట్ చేస్తున్నాను. చాలా సన్న స్లైసెస్గా కట్ చేసుకుంటాను, అప్పుడైతే క్విక్గా ఫ్రై అయిపోతుంది అనేసి. ఇప్పుడు కడాయిలో శనగబ్యాళ్ళు, ఉద్దిపప్పు 2 వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఏమంటే పప్పులు మాడిపోతే టేస్ట్ బాగోదు, అందుకనేసి ఇంకా సేమ్ క్వాంటిటీలో ధనియాలు కూడా వేసుకున్నాను. అంతా లో ఫ్లేమ్లోనే చేస్తాను, అప్పుడే టేస్ట్ అమేజింగ్ ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఫ్రై అయ్యి మంచిగా అరోమా వస్తున్నప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న అల్లం మొత్తం వేసేసుకోవాలి. ఇలా కొంచెం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కూడా ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయను, ఎందుకంటే మాడిపోయేది ఎంతసేపు కాదు. ఇంకా 4 తెల్లగడ్డలు కూడా వాష్ చేసేసి వేసుకున్నాను. మన కోసం అయితే కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా. అదే ఇంకా ఫ్రెండ్స్కి కానీ నైవేద్యం చేసేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా చేస్తాను. అస్సలు టేస్ట్ తగ్గకుండా చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేయడానికే ట్రై చేస్తాను అన్నమాట. సో అప్పుడే అది టేస్ట్ మారకుండా ఉంటుంది. ఇంకా ఈ చింతకాయ వచ్చేసరికి 10 minutes పాటు హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టాను. దాన్ని కూడా వాటర్తో పాటు వేసేసి కుక్ అవడానికి వదిలేసాను అనమాట. సో ఒకసారి నీట్గా కలిపేసి లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఎంత అల్మిన్ పారేయాలనుకున్నా ఇలా ప్లేట్ల రూపంలో ఇంట్లో ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్లేట్స్ అయితే ఉన్నాయి అల్యూమినియం, ఇంకేం లేవన్నమాట. ఇంకా బెల్లం అయితే అన్నిటినీ కూడా ఇలా నీట్గా ముక్కలుగా చేసేసాను. సో ఇక్కడ అది కట్ చేసేలోపు వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి, బాగా థిక్గా అయిపోయింది చింతకాయ అంతా కూడా. ఇట్ మీన్స్ వాటర్ ఎవాపరేట్ అయ్యిందనేసి. సో ఈ టైంలో దించి సపరేట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. చల్లారడానికి వదిలేస్తున్నాను. సో నీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టానంటే చెడిపోకుండా ఉంటుంది. సో బెల్లం కూడా దాన్ని సపరేట్గా దాన్ని కూడానే పెట్టేసి నేనైతే ఇప్పుడు బ్లాక్ కాఫీ పెట్టేసుకుంటున్నాను. సో నేను 1/2 cup అంతా తీసుకుంటాను అనమాట. సో కాఫీ పౌడర్ వేసేసుకుంటున్నాను, ఇంకా బ్రౌన్ షుగర్ ఉన్నింది అది వేసుకున్నాను. ఒక 3 days నుంచి నేనైతే ఈ బ్లాక్ కాఫీతో కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే ఏం చేంజ్ లేదు కానీ కొంచెం బాగానే ఉంది, అంటే నా వరకు నాకు అలా అనిపించింది. సో టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి డ్రై అవుతుంది కదా, ఇలా కాఫీ టీ ఇవన్నీ తాగినప్పుడు మన బాడీ డ్రై అవుతుంది. ఈ ఘీ కలుపుకోవచ్చు, నేనైతే కోకోనట్ ఆయిల్ కలుపుకుంటున్నాను. ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేసి ఉంది, డిమార్ట్లో తెచ్చుకున్నా, ఇప్పుడు యూజ్ అవుతూ ఉంది. సో ఒక స్పూన్ అంతా కలిపేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎడిబుల్ అనేసి ఉంది, ఇంకా సలాడ్లో యూజ్ చేయొచ్చు, హెల్త్కి బాగుంటుందని ఇలా ఏదేదో మెన్షన్ చేసిండారు. ఇంకా నీట్గా కలిపేసి తాగుతూ ఉంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, హైడ్రేటెడ్గా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి, తర్వాత కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది చల్లారిపోయింది. నేను కాఫీ తాగేసి కొంచెం కూర్చునేసి వచ్చేలోపు బెల్లం కలిపేసి ఇంకా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసేసి నీట్గా ఒకసారి కలిపేసి మిక్సీ పట్టేయడమే. సో నేను ఇలా చేస్తాను. దీన్ని ఇంకా వేరేలాగా కూడా చేస్తారు, బట్ నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. మా ఫ్రెండ్ అయితే చాలా ఇష్టంగా తింటుందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళు ఇడ్లీ దోసకే తినరు, ఈవెన్ వాళ్ళు
చికెన్ ఉంటుంది కదా, దాన్ని కూడా దీంట్లో డిప్ చేసుకొని తింటారంట. అది తనే చెప్పింది నాకు. అంత బాగుంటుంది, మాకందరికీ అంత నచ్చిందనేసి. వాళ్ళకి ఇలా పచ్చళ్ళంతా అంత ఎక్కువగా తెలీదు. వాళ్ళు వెజిటేబుల్స్ని ఎక్కువ స్టీమ్ చేసి సూప్ చేసి ఇలా తాగుతారన్నమాట. నేను అడిగాను, ఇవంతా తెలియకుండా మీరు ఇంకేం తింటారు అన్నప్పుడు తను అలా చెప్పింది. స్టీమ్ చేయడం కానీ, వాళ్ళు సాంబార్ కూడా తినేదే లేదంట. ఇక్కడ వచ్చిన తర్వాత తను నేర్చుకుని ఇప్పుడు అలవాటు పడింది సౌత్ ఇండియన్ ఫుడ్ కోసం, సౌత్ ఇండియన్ ఫుడ్కి. ఇంకా తిరగబాతు పెట్టేద్దాం అనేసి సాసులు జీలకర్ర వేసుకుంటున్నాను. దీంట్లో ఏం పప్పులు ఏం వేయట్లేదు. ఇంకా కచ్చాపచ్చగా దంచుకున్న ఒక 4 తెల్లగడ్డలు కూడా వేసుకున్నాను. పొట్టుతో పాటే వేస్తాను నేను, అన్నీ కూడా అంతే. మోస్ట్ ఆఫ్ ద డిషెస్కి నేను పొట్టుతో పాటే వేస్తాను, ఫైబర్ కంటెంట్ వెళ్ళకూడదనేసి. ఇంకా 2 ఎండుమిర్చిని కూడా వేసేసి కలుపుకునేసి తిరగబాతు పెట్టేశాను. చూడడానికి కూడా చాలా సూపర్గా ఉంది కదా. నేను తర్వాత టేస్ట్ చూసాను, చాలా బాగుంది. కొంచెం కారం ఎక్కువైంది, తీతీగా కారకారంగా భలే ఉన్నింది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా పిల్లని పిలుచుకొని వచ్చేసిన తర్వాత ఒక మంచి దోశ పోసి అదే చట్నీలో తినేస్తున్నాం ఇద్దరు కూడా. అండ్ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.